మిత్రులారా, ఈ ఫోటోలో నా అబ్బాయి పేరు ఎడ్లవర్ధన్. విజయనగరం జిల్లాకు చెందిన ఇతను మహారాజా మెడికల్ కాలేజీలో ఫిజియోథెరపీ కోర్సు చేస్తున్నాడు. ప్రభుత్వం సీటు సాధించాడు. ఎంతో ఆనందకరమైన విషయమే. ఆ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సిచ్యుయేషన్లో ఆ అబ్బాయి సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించి సహాయం కోరారు. విద్యార్థి పరిస్థితిని ఎడ్యుకేషన్ కమిటీ పరిశీలించి అతని విద్య కొనసాగడానికి అవసరమైన సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు 25,000 ఉపకార వేతనాన్ని స్పెక్ట్ కోశాధికారి పి శ్రీహరిరాజు గారు, పై ఫోటోలో ఉన్న అతను, చైర్పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి గారు ఇద్దరూ కలిసి ఆ బాబుకి చెక్కు అందజేశారు. ఇందులో అత్యంత ముఖ్య విషయం ఏంటంటే, ఆనందకరమైన విషయం కూడా ఏంటంటే, ఈ నిరుపేద విద్యార్థి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదువు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉపకార వేతనం అందించడానికి విద్యాదాత లక్ష్మీ శామ్యూల్ ముందుకు రావడం ఎంతో అభినందనీయం. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ లక్ష్మీ శామ్యూల్ గారు ఎవరో కాదు, మన స్పెక్ట్ ట్రస్టీ సభ్యురాలు చాపరాల ఇందిర హైదరాబాద్ గారు యొక్క పూర్వ విద్యార్థి. ఆమె వద్ద విద్యను అభ్యసించిన కాలంలో క్రమశిక్షణతో పాటు సామాజిక స్పృహ, మానవతా విలువలను అలవర్చుకున్న లక్ష్మీ శామ్యూల్ గారు ప్రస్తుతం అమెరికాలో మంచి ఉద్యోగంలో స్థిరపడి తర్వాత ఆ విధంగా ఒక నిరుపేద విద్యార్థి విద్యకు 25,000 సాయం చేయగలిగారు. ఇదెంతో నిజంగా గర్వించదగిన విషయం. ఇలాంటి మానవతా భావంతో ముందుకు వచ్చి ఒక నిరుపేద విద్యార్థి భవిష్యత్తును తోడ్పడుతున్న చిరంజీవి లక్ష్మీ శామ్యూల్ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎడ్లవర్ధన్ గారి మాటలో మీరు వినండి. నమస్తే గూడూరు సీతా మహాలక్ష్మి గారికి. నా పేరు వర్ధన్. నేను విజయనగరం నుంచి వచ్చాను. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో నాకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ సీట్ రావడం జరిగింది. మా ఇంటి పరిస్థితుల వల్ల నా చదువు ఎలా కొనసాగించాలో తెలియక టెన్షన్ పడుతున్నప్పుడు చెంగం శివాజీ గారు నాకు సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ గురించి చెప్పారు. ఈ స్పెక్ట్ గురించి నాకు అతని ద్వారా తెలుసుకొని నా స్కాలర్షిప్కి అప్లై చేయడం జరిగింది. నా స్కాలర్షిప్ ఆ స్పెక్ట్ వాళ్ళు మంజూరు చేసి నాకు 25,000 చెక్ ఇవ్వడం జరిగింది. లక్ష్మీ శామ్యూల్ గారు మరియు సీతా మహాలక్ష్మి గారు నాకు చెక్ ఇవ్వడం జరిగింది. ఇలాగే నాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులకి ఈ స్పెక్ట్ ఇలానే అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నా చదువు ఇలా కొనసాగించడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాను. మరొకసారి సీతా మహాలక్ష్మి గారికి, లక్ష్మీ శామ్యూల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.